మరొక 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే. ఆమె మరెవరో కాదు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఆమె ఎవరో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు మరొక 10 రోజుల్లో అద్భుత యోగం కలిసి రాబోతుంది. వీరి యొక్క జీవితం మార్పు చెందుతుంది. లక్ష్మీదేవి వీరిని అనుగ్రహించబోతుంది. మహాలక్ష్మి యోగం సంప్రాప్తించబోతోంది. మీ యొక్క కెరియర్ పరంగా చూస్తే మంచి మంచి ఫలితాలు దక్కబోతున్నాయండి. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఊహించని విధంగా ఎన్నో రకాల అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశం అందిపుచ్చుకుని ముందుకు సాగండి. చిన్న అవకాశమని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు. ప్రతి అవకాశం మిమ్మల్ని ఊహించని రీతిన ఉన్నత లక్ష్యాలు నెరవేరే విధంగా చేయబోతుంది. మీ యొక్క కెరియర్ లో ప్రతి ఒక్క విధంగా కూడా ప్లస్ పాయింట్ కాబోతుంది. మీ యొక్క నీతి నిజాయితీని మరింత ఇనుమడించబోతుంది. పై అధికారుల గుర్తింపు కలుగుతుంది. సహోద్యోగులు మిమ్మల్ని ఏదైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు తీరిపోతాయి. ఎందుకు అంటే గనక వారు మీ గురించి చేసుకున్న అపార్థాల దొంతరలు అన్నీ వీడిపోతాయి. ఉద్యోగ జీవితం చాలా సాఫీగా ఉండబోతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా కలగబోతున్నాయి. ఇన్ని రావడానికి కారణం మీ ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీరు నూతన ఆలోచనలు చేయడమే. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వీటి అన్నింటి వెనుక కూడా ఒక స్త్రీ ఉంది. మాతృమూర్తి కావచ్చు, పురుషులు అయితే గనక జీవిత భాగస్వామి కావచ్చు. అయితే వీటన్నింటి వెనుక ఉన్నది ఒక స్త్రీ. మిమ్మల్ని నడిపించబోతుంది. వారి సలహా సూచన మేరకు ఉన్నత స్థితికి రాబోతున్నారు. వారు మాతృమూర్తి కావచ్చు, స్నేహితులు కావచ్చు, సోదరి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు. స్త్రీలు కాకుండా పురుషులు అయితే జీవిత భాగస్వామి కూడా కావచ్చు. కావున వారి సలహాలు సూచనలు పాటించండి. వారి ద్వారా మరో 10 రోజుల్లో అదృష్టం కలగబోతుంది. మీకు మీ కూతురు కూడా కావచ్చు. మీ యొక్క భవిష్యత్తు మారిపోతుంది. సకల దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోయి ఊహించని విధంగా అద్భుతాలు జరగబోతున్నాయి. కీలక నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటారు. లాభసాటిగా మారొచ్చు. ఉద్యోగ పరంగా కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు. కీలక సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ స్త్రీ మీకు ఉపయుక్త ఆలోచనలు చేస్తుంది. సలహాలు పరిగణలోకి తీసుకోండి. ఎల్లప్పుడూ ఆడవారిని కించపరిచే ఉద్దేశ్యంతో ఉండొద్దు. ఆడవారి సలహాలు కూడా తీసుకోవాలి. భాగస్వామికి కూడా తగిన గుర్తింపు ఇవ్వండి. వారి యొక్క ఆలోచనలకు తగు గౌరవాన్ని ఇవ్వండి. తత్ఫలితంగా జీవితం బాగుంటుంది. మీ జీవితం బ్రహ్మాండవంతంగా మారుతుంది. వారి మనసులో మీ పట్ల కూడా ఎంతో ప్రేమ, అభిమానాన్ని కలిగి ఉన్నారు. తత్ఫలితమే మీ యొక్క జీవితంలో ఇటువంటి బ్రహ్మరథం పట్టే సమయం వస్తుంది. దాంపత్య జీవితం కూడా, ఆ బంధం కూడా బలపడుతుంది. వ్యాపార జీవితంలో కూడా ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. ఒకలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండి ఉండొచ్చు. ఈ యొక్క స్థితిలో వారి సలహా మీకు భగవంతుని అనుగ్రహంలా అనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం కూడా జరగొచ్చు. ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు. నూతనంగా కొంతమంది వ్యక్తుల పరిచయం, తెలుసు తెలియకో వారు ఇచ్చిన సలహా కూడా కావచ్చు. మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మీ జీవితంలో ఎదురు చూస్తున్న సంతానం కూడా కావచ్చు. చాలా వరకు కూడాను అదృష్ట గడియలే కనిపిస్తున్నాయి. వారి సలహాలు అందుకుని ముందుకు సాగడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దు. రోజుల వ్యవధిలోనే మీ జీవితాన్ని వారు మార్చేస్తారు. వారితో ఉన్న పాజిటివ్ వైబ్స్ మీ యొక్క జీవితంలో ఓటమి అనే భయాన్ని తొలగించేస్తాయి. మీలో నెగటివ్ ఆలోచనలు పోతాయి. అంతా పాజిటివ్ గా అనిపిస్తుంది. మీ మనసు కూడా కల్లోల పరిస్థితి నుండి ప్రశాంతంగా మారుతుంది. అయితే ఇంత బాగున్నా మంచి వెనుక చెడు ఉన్నట్లు చిన్న చిన్న అపార్థాలు, సమస్యలు కనిపిస్తున్నాయి. ఆ సమస్యలు, అపార్థాల నుంచి బయటపడాలంటే గనక ఖచ్చితంగా కూడాను
ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. మీకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. అయితే పరమశివుని అనుగ్రహం ఉంటే ఏ పని అయినా సక్సెస్ అవుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.